హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఎస్కే నేచురల్ ట్రీట్మెంట్ ఫామ్ హౌస్ లో విదేశీయులు బర్త్డే పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం రావడంతో నార్కోటిక్స్ ఎక్సైజ్ పోలీసులు కలిసి తనిఖీలు చేశారు. మొత్తం 51 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఆఫ్రికా దేశాలకు చెందిన వారిగా గుర్తించారు. పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మరికొంతమందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తున్నారు పోలీసు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం హైదరాబాద్ శివార్లలో మరో డ్రగ్స్ కుట్రను పోలీసులు భగ్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అయితే హైదరాబాద్ నగర శివారులో మొత్తం ఒక డ్రగ్స్ పార్టీని పోలీసులు అయితే భగ్నం చేశారన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంలో ఒక ఫామ్ హౌస్, రంగారెడ్డి జిల్లాలో ఉండేటటువంటి ఒక ఫామ్ హౌస్ లో ఏదైతే ఆ నైజీరియన్, యుగండా దేశాలకు చెందినటువంటి వారు ఈ యొక్క అయితే పార్టీని నిర్వహిస్తున్నారు. ఈ పార్టీలో ఆ విదేశీ మద్యం, భారీగా విదేశీ మద్యం కూడా అయితే పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం కూడా అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే అనుమానాలతో అందరినీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. అందులో ఆ ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం 50 మంది అక్కడ యువకులు కలిసేసి మొత్తం 50 మంది అక్కడ పార్టీ జరుపుకుంటున్నారు. అందులో పోలీసులు అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అందులో అయితే 37 మంది మహిళలు, 14 మంది పురుషులని మొత్తం త్వరగా అయితే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరిలో 4 కూడా ఆ పాజిటివ్ రావడం జరిగింది. మరికొంతమందికి డ్రగ్స్ టెస్టులు కూడా చేస్తున్నారు. అదేవిధంగా భారీగా మద్యం బాటిల్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఆ విదేశీ మద్యం బాటిల్స్ కానీ, ఇటు ఉక్క మొత్తం తొలగా మద్యం సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలు కూడా వీళ్ళ దగ్గర నుంచి లభించినట్టుగా చెప్తున్నారు. మొత్తం తొలగా వీళ్ళని చూసుకుంటే ఈ యొక్క 50 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ వీసా గడువు పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఇక్కడే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. వివిధ దేశాల నుండి వచ్చేసి వీసాలు గడువు ముగిసిన కూడా ఇక్కడే ఉండడం చేత వీళ్ళని అందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారో వీళ్ళు, ఎక్కడ అయితే విదేశీ వీసా గడువు ముగిసిన తర్వాత ఇక్కడ అక్రమంగా ఏ విధంగా ఉంటున్నారనే కోణం లోపల మొత్తం నిలుస్తున్నారు. ఆ యొక్క డ్రగ్స్ పార్టీకి ఆ యొక్క ఏదైతే ఫామ్ హౌస్ ఉంటుందో ఆ ఫామ్ హౌస్ పర్మిషన్ ఎలా ఇచ్చారు అంటూ కూడా అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా అయితే ఈ యొక్క మద్యం బాటిల్స్ దొరికిన నేపథ్యంలో మొత్తం ఎక్సైజ్ శాఖ పర్మిషన్ కూడా ఉండాలి. ఎక్సైజ్ శాఖ పర్మిషన్ ఏ విధంగా ఇచ్చిందన్న కోణం లోపల కూడా మొత్తం తొలగా ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.